నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్లు వేశారు, కాలువలను మర్చారు. 14వ వార్డులో ప్రజల అవస్థలు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభకు ప్రోత్సాహం, విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానంపై దిశానిర్దేశం. జామియా మసీదు సమస్య పరిష్కారం కోరుతూ సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సానుకూలంగా స్వీకరించి ఆండ్రాయిడ్ అప్లికేషన్లు, ఏఐ వంటి ఆధునిక సాధనాలను నేర్చుకుంటే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రెక్టర్ ప్రొఫెసర్ ఆర్ శివరామకృష్ణ ప్రసాద్ అన్నారు. కీర్తిశేషులు మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం సమితి వ్యవస్థాపకులు మోవా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీమతి మోవా విజయలక్ష్మి స్మారక పురస్కార ప్రదాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల భవిష్యత్ సవాళ్లు అనే అంశంపై ప్రసంగించారు. టెలిఫోన్లో అనవసరపు విషయాలను చూడటం మానేసి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని విద్యా ఎదుగుదలకు అవసరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించకపోతే విద్యార్థులు వెనుకబడిపోతారని హెచ్చరించారు. అందువల్ల మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సానుకూలంగా స్వీకరించి ఏఐ వంటి ఆధునిక సాధనాలను బాధ్యతను నేర్చుకుని ఉపయోగిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని ప్రొఫెసర్ శివరామప్రసాద్ అన్నారు. తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ప్రసంగిస్తూ బాల్యం నుండే తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ విలువల్ని నేర్చుకోవడమే కాకుండా పాటిస్తూ ఈర్ష్య, ద్వేషాలకు అతీతంగా ఇతరులకు చేతనైన సహాయం చేస్తూ సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. అనంతరం తెనాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో 550కు పైగా మార్కులు సాధించిన 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేశారు. ప్రోత్సాహక బహుమతులతో కలిపి మొత్తం 3 లక్షలను విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో కుమార్పంస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జలముడి కృపాచారి, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి మొవ్వా ఎస్ రత్నం, పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను మరియు మొవ్వా సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. మరి ఇంతమంది చేసుకున్నాం కదా, బి మనోజ్ కుమార్, టి శివప్రసన్న అమ్మాయి సీట్ సాధించింది. నాకేంటో ఎంత గొప్ప మన తెనాలి పేరుని ఇంత గొప్పగా మోవా సత్యనారాయణ గారు తెనాలిలో నిలబెడుతున్నారా, లేదా టాప్ 10 యూనివర్సిటీలో 7th యూనివర్సిటీ వరల్డ్లోనే ఖచ్చితంగా బంగారు తల్లి వరల్డ్ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. నరసింహ తెనాలి ప్రాంతం విద్యాపరంగా చాలా గొప్ప ప్రాంతం అనేటువంటి ఒక నానుడిని నిరూపించారు శ్రీ మోవా సత్యనారాయణ గారు. 2018 నుంచి ఒక కరోనా టైం 2020 తప్పితే ఇప్పటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు సంఘపరంగా, అదేవిధంగా విద్యార్థులకి ప్రోత్సాహకాన్ని, అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఆయన వారికి క్యాష్ ప్రైజెస్ ఇవ్వటం, వారిని గుర్తించటం చాలా గొప్ప విషయం. ఇంకా ఫ్యూచర్లో కూడా మోవా సత్యనారాయణ గారు సంకల్పం కొద్దిమందికే ఉంటుంది, ఆలోచనలు చాలామందికి ఉంటాయి, కానీ దాన్ని ఆచరణ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను చూసిన వ్యక్తుల్లో నేను ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటే సత్యనారాయణ గారు ఒకరు, వారు ఇలానే
మంచి దృక్పథంతో ఏ విధమైనటువంటి ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ఫ్యూచర్లో కూడా కొనసాగించాలని భగవంతుడు ఆయన కుటుంబానికి ఆరోగ్య వరాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ శ్రీమతి మొబా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పిల్లలకి అంటే 10th క్లాస్లో 2025-26 సంవత్సరంలో 10th క్లాస్ చదివి తెనాలి మండలం ఉన్నత పాఠశాలలో 550 మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి కూడా అంటే సుమారు 61 మందికి పూట ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి రాంప్రసాద్ గారికి, తహసీల్దార్ గోపాలకృష్ణ గారికి, రామచంద్ర గారికి, కృపాచారి గారికి, ఓంకార్ ప్రసాద్ గారికి, వెంకట గారికి, వాసు గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానం, ధర్మం, జ్ఞానం నిజంగా సొసైటీలో ఎలా ఉండాలో, ఈరోజు పిల్లల్ని ఎలా ప్రేమించాలో మన గౌరవనీయులు పెద్దలు మొవా సత్యనారాయణ గారిని చూసి నేర్చుకోవాలి. వారి భార్య గారి జ్ఞాపకార్థం మరి ఈరోజు పిల్లలకి 2025-26 అకాడమిక్ ఇయర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి 550 పైన మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి మన తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల పేరు నిలబెట్టిన పిల్లలందరికీ ప్రోత్సాహకం 5,000 రూపాయల చొప్పున సుమారు 60 మందికి 3 లక్షల రూపాయలు ఈరోజు మరి పిల్లలకు ప్రోత్సాహకాలు అందించారు. పెద్దలు మన యూనివర్సిటీ నుంచి రెక్టార్ గారు రాంప్రసాద్ గారు, అట్లాగే పెద్దలు మన ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ గారు, మరి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే మా హెల్త్ ఆఫీసర్ గారు అందరూ వచ్చి పిల్లలతో ఇంతసేపు స్పెండ్ చేసి మంచి వాళ్ళకి ఏదో సొసైటీలో నేర్పాలి, ఎలా ఉండాలి సొసైటీలో అని ఒక 4 మంచి మాటలు చెప్పారు. వారి విలువైన సమయాన్ని ఇక్కడ ఇచ్చారు. పిల్లలు కూడా అంతే క్రమశిక్షణతో ఈ ఎంటైర్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. తెనాలి కోట ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన వ్యర్థాలను మున్సిపల్ అధికారులు ఆదివారం తొలగించారు. హెల్త్ ఆఫీసర్ మొవా యేసుబాబు పర్యవేక్షణలో చేపట్టిన ఈ కార్యక్రమంతో కోర్టు పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. కోర్టు పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, వ్యర్థాల కారణంగా కక్షిదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కలను తొలగించి వ్యర్థాలను శుభ్రం చేశారు. కోర్టు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల పరిసరాలను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు హెల్త్ ఆఫీసర్ మొవా యేసుబాబు తెలిపారు. ఈరోజు ఆదివారం ఈ కోర్టు పరిధిలో నిత్యం రద్దీగా ఉండే ఎంతోమంది ప్రజలు వివిధ రకాల సమస్యలతో న్యాయం కోసం ఈ కోర్టుకు వస్తారు. ఈ కోర్టు పరిసరాలన్నీ కొంచెం ఈ పిచ్చి మొక్కలు వీటితో ఎక్కువ దట్టమైన చిన్న చిట్టడవులాగా తలపించే రీతిలో ఉన్నందున ఎలాంటి వచ్చే ఈ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇలాంటి ఈ మొక్కలు ఎక్కువగా ఉంటే ఈ పాములు అవి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆదివారం ఈ కోర్టులో సెలవు కాబట్టి ఖాళీగా ఉంటుందని భావించి రోజు కోర్టు పరిసరాలన్నీ శుభ్రం చేయడం జరిగింది. మున్సిపల్ గౌరవ కమిషనర్ గారి ఆదేశాలతో మన మున్సిపాలిటీ జేసీబీని తీసుకొచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్ మేమందరం కలిసి ఈ కోర్టు పరిసరాలన్నీ శుభ్రం చేయించి ఈ శుభ్రం చేసిన మొక్కలు, ఇవన్నీ చెట్లు, ఈ ఎండు కొమ్మలు ఇవన్నీ లిఫ్ట్ చేసి ఈ కోర్టు పరిసరాలు శుభ్రంగా ఉంచాము. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచల్లలోని కైలాసగిరి క్షేత్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమేత కైలాసనాథేశ్వర స్వామివారి గిరి చుట్టూ నిర్మిస్తున్న 108 శివలింగాల ప్రతిష్ఠా మహోత్సవం కోసం 1,20,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్యాత్మిక కమిటీ ఆధ్వర్యంలో తెనాలి మారిస్పేటలోని లక్ష్మీ గణపతి డిపార్ట్మెంటల్ స్టోర్ ప్రాంగణంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా, అరుణ దంపతుల ఆధ్వర్యంలో దాతల నుండి సేకరించిన 1,20,000 రూపాయలు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా భవన నిర్మాణ పనులు చేపడుతున్న తాపీ మేస్త్రి నక్క వేణుగోపాలరావుకు అడ్వాన్స్గా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రామారావు, సంక లక్ష్మీ నరసింహమూర్తి, కోట కిషోర్, కుర్చెట్టి నరసింహారావు, సావిత్రి దంపతులు తదితరులు పాల్గొన్నారు. కైలాసగిరి క్షేత్ర అభివృద్ధిలో భాగంగానే ఈ నిత్యాన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మధ్యకాలంలో ఆ యొక్క కైలాసగిరి క్షేత్రమునకు 2 కిలోమీటర్ల వ్యవధిలో 28 నక్షత్ర మందిరాలు ప్రతిష్ఠించబోతున్నాము. ఆ ప్రతిష్ఠించబోయే భాగంగా తెనాలి నుంచి నక్క వేణుగోపాలరావు గారు, టాపీ మేస్త్రి గారు అక్కడ పనులన్నీ చూస్తున్నారు. ఆ యొక్క నిర్మాణంలో భాగంగా వారికి ఇవ్వాల్సిన పైకం 1,20,000 రూపాయలు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు
ఉమామహేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి కొత్త రామారావు గారు, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్గా నేను, నా తోటి సభ్యులందరం కలిసి ఈరోజు ఈ యొక్క బృహత్తర కార్యక్రమంకు శ్రీకారం చుట్టాము. గత 5 సంవత్సరాల నుంచి తెనాలి పట్టణం మారిసిపేటలో ఆయన యొక్క స్వంత ప్రాంగణంలో మరి బీదలకు అన్నదాన వితరణ చేస్తూ వాళ్ళ వంశపారంపర్యంగా పేరేచర్ల గ్రామంలో శైవ క్షేత్రాన్ని ఒకదాన్ని నిర్మించి దాన్ని అభివృద్ధి చేసే విషయంలో అనేక సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం ఈ యొక్క నక్షత్రవనం అనేది ఆ యొక్క దేవాలయ ప్రాంతంలో ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటు చేసే నిమిత్తం ఈరోజు తెనాలికి చెందిన నక్కా వేణుగోపాల్ గారు మేస్త్రి గారి ద్వారా ఆ యొక్క నిర్మాణ పనులన్నీ చేస్తున్నారు. ఆయన కొంత పైకం కూడా ఈరోజు అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మన లక్ష్మీనారాయణరావు గారు గుంటూరు జిల్లా ఆర్వైస్ సంఘానికి ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో ఉన్న ఆర్వైస్లందరికీ కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవల ద్వారా చేసి మరి ఈ యొక్క జిల్లా ఆర్వైస్ సంఘం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించే విధంగా ఆయన యొక్క సేవలు మా యొక్క గుంటూరు జిల్లా ఆర్వైస్ సంఘానికి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఆయన నిర్మాణం చేస్తున్న పేరేచర్ల శైవ క్షేత్రానికి కూడా మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలోని చావాస్ గ్రాండ్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందజేశారు. శిబిరంలో డాక్టర్ జాస్తి మహిత, డాక్టర్ మల్లికార్జునరావు, డాక్టర్ శ్వేతలు పాల్గొని రోగులను పరీక్షించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి తగిన వైద్య సలహాలు, జీవనశైలి మార్పులపై సూచనలు అందించారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చునని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళు దీన్ని చావా గ్రాండ్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం చేస్తున్నాము. మా ఔషధాలు కూడా ఉచితంగానే ఇస్తున్నాము. ఈ ఔషధాలని వాడుకొని ఆరోగ్యవంతులు కావాలి మీరు. రెండవది, ఆయుర్వేద వైద్యంలో పూర్తిగా కూలంకషంగా వేళ నుంచి మొదలెట్టి కంప్లైంట్స్ని తరివేటువంటి గుణం ఉంది. రెండో విషయం, ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇది ఉత్తి మాటలు, అది నిజం కాదు. ఆయుర్వేదం అంటే మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో చేసేటువంటి వైద్యమే. ఇది దైవప్రోక్తమైనది కాబట్టి మీరు దాన్ని అనుసరించవచ్చు. మీకు ఎప్పుడైనా సరే ఈ కశ్యప్ ఆయుర్వేదాలో అనుభవం ఉన్న వైద్యులు ఉన్నారు, వారితో చేయించుకోవచ్చు. రోడ్లు వేశారు కానీ మురుగు కాలువలను మాత్రం మర్చిపోయారు. 14వ వార్డు చిల్లావూరు తోట మసీదు వెనుక ప్రాంత ప్రజల పరిస్థితి ఇది. రోడ్డుపై నిలిచిపోయిన మురుగునీటితో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని ఏళ్లుగా సమస్యను విన్నవిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం చేపట్టారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు సైడ్ మురుగు కాలువల నిర్మాణం జరగకపోవడంతో ఇళ్ల నుండి వెలువడే మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోతుంది. దీంతో రోడ్డు కాస్త మురుగు కాలువను తలపిస్తుంది. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు మురుగునీటిని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుండగా వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ జారిపడి గాయాల పాలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో వైరల్ జ్వరాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా కనీసం కంటిచూపు చర్య కూడా తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని, అది సాధ్యం కాకపోయినా తాత్కాలికంగా మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అభివృద్ధి పేరుతో రోడ్లు వేసి మౌలిక సదుపాయాలను మాత్రం గాలికి వదిలేయటం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చిన్నావులోని 14వ వార్డు ప్రజల మురుగు కష్టాలకు ముగింపు పలకాలని స్థానికులు వేడుకుంటున్నారు. నీళ్లు పోవట్లేదు, దోమలతోటి అంత ఇబ్బంది పడుతున్నాము. అందరూ ఈ పిల్లలు నడపడానికి కూడా ఇబ్బందిగా ఉంది, పడుతున్నారు. ఎంత ఇబ్బందిగా ఉందో కొద్దిగా ఇది గాత మేలు చేసి పెట్టండి మీరు. ఇదే ఈ కాలువ బానట్లేదు, కాలువ నీళ్లు పోవట్లేదు.
పోయే దారి లేదు, ఎవరు బాగానివ్వటం లేదు. సార్ ఇది అక్సామయ్య దగ్గర అండి. ఇది 15 వార్డు. ఇది 14 వార్డు. ఇది గత టీడీపీ ప్రభుత్వంలోనే ఈ రోడ్లు వేశారండి. వాళ్ళు అయిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు వెళ్ళి చెప్పాము, అయినా పట్టించుకోలేదు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ఏం ప్రయోజనం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము ఇక్కడ. దోమలు చూడండి ఎలా ఉంది అసలు, దోమలు, కాలువలు లేవు, పిల్లలు దారి పడుతున్నారు, స్కూల్కి వెళ్తారు. స్కూల్ ఉంది సార్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది. ఇక్కడ పిల్లలు ఇటు నుంచి వెళ్తారు, దారి పడుతున్నారు. అది మా ఇబ్బంది సార్. అది కొంచెం వచ్చినప్పుడేమో చెప్తున్నామండి, చెప్పగానే వాళ్ళేమో పొద్దున వచ్చి చూసుకుంటున్నారు, ఇంకెళ్ళిపోతున్నారు. ఎంతవరకు అసలు దీన్ని టెంపరీ సొల్యూషన్ చూపించమన్నా కూడా చూపించట్లేదు. డైలీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇదే, అందరూ ఇటే నడుస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ బళ్ళు కూడా పడిన రోజులు ఉన్నాయి. దీనికోసమే 2 రోజుల నుంచి అడుగుతున్నాం మేము. అసలు టెంపరీగా వాటర్ పోయేవే అన్నా ఉంటే వాళ్ళు లేట్ అయినా మాకు ఇబ్బంది ఉండదు. అసలు నీళ్ళు ఎటు పోగా రోడ్డు మీద స్టక్ అయిపోయి దోమలు. మేము డబ్బులు ఇచ్చి ఊడిపించుకుంటున్నామండి ఈ వాటర్ మొత్తం 2 రోజులకు ఒకసారి. ఎవరు బ్లీచింగ్ కూడా అసలు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రావట్లే, ఏం చేయట్లేదు. మేము అడిగితే మీరు టెంపరీ పర్మనెంట్ సొల్యూషన్ చూపించుకోండి అంటున్నారులే, కానీ అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరు రావట్లే. ఆల్రెడీ మినిస్టర్ గారికి చెప్పాము, కమిషనర్ గారికి చెప్పాము, అందరికీ చెప్పాము దీని గురించి. ఇక్కడ చాలామంది పిల్లలు తిరుగుతున్నారు, పెద్దవాళ్ళు తిరుగుతున్నారు, బళ్ళు పడిపోతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కసారి కూడా ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు తిరిగాము అందరం కలిసి. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు. ప్రజెంట్ సొల్యూషన్ ఏదో ఒకసారి వస్తున్నారు, కంటి చూపుకి తుడుపుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వస్తున్నామండి, చేస్తున్నామండి అని చెప్తున్నారు తప్పితే, ప్రతిసారి వెళ్ళి అడిగిన ప్రతిసారి ఇదే మాట, చేస్తామని చెప్తున్నారు. ఒక్కసారి కూడా వచ్చింది లేదు, చేసింది లేదు, మాట్లాడేది లేదు. సరే వచ్చారా, చూసారా, ఏదైనా టెంపరీ సొల్యూషన్ చూడండి అంటే ఏదో ఒకసారి గొంతు దవ్వారు. ఆ తర్వాత మాత్రం ఏమీ లేదు, పట్టించుకోవట్లేదు. చూడండి ఎన్ని దోమలు ఉన్నాయో, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు తిరుగుతున్నారు, ఎన్ని బళ్ళు పడిపోయినాయో, పిల్లలు ఎన్నిసార్లు కాలు జారి పడిపోయారు. మీకే అర్థమవుతుందిగా, మీరే చూడండి ఒకసారి ఎన్ని దోమలు ఉన్నాయో, ఇంతమంది ఇబ్బంది పడుతున్నాం. కొంచెం ఆలోచించండి. తెనాలిలోని జామియా మసీదు కమిటీ వ్యవహారంలో న్యాయం చేయాలని కోరుతూ జామియా మసీదు లైఫ్ మెంబర్స్ కమిటీ సభ్యులు ముతవల్లీలు ఈ నెల 20 నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. తెనాలిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన జామియా మసీదుకు సంబంధించి 2023లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో షేక్ సుబానీని అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం రాజకీయ జోక్యంతో కమిటీ వ్యవహారాల్లో విభేదాలు తలెత్తాయని, దీనిపై వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు సూచనల మేరకు లైఫ్ మెంబర్లతో కమిటీని ఏర్పాటు చేసి వివరాలను సమర్పించినట్లు వెల్లడించారు. తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ అనంతరం మరో వర్గాన్ని ప్రోత్సహిస్తూ కమిటీ ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన వైఖరికి నిరసనగా ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ దీక్షకు తెనాలి పట్టణంలోని ముస్లిం సోదరులు, మసీదుల అధ్యక్షులు, ముతవల్లీలు, కమిటీ సభ్యులు మద్దతు తెలపాలని జామియా మసీదు లైఫ్ మెంబర్స్ కమిటీ సభ్యులు కోరారు. ఇది నా పుట్టక నుంచి 100 ఏళ్ళ నుంచి ఉంది మసీదు. ఈ మసీదు మేమందరం కమిటీలు వేసుకుని దీన్ని బాగు చేయించుకుని పై అంతస్తులు కోట్లు అవి కట్టించాము. కట్టించిన ఈ మధ్యలో 24లో కొద్దిగా అవకతవకలు జరిగి ఇది వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ అయింది. అప్పటి నుంచి ఈ మసీదు యొక్క ఇది బాగాలేదు, అది బాగా యాతన పడుతున్నాం మేము. అందుకని దీన్ని సరి చేసి చేయాలని నేను కోరుతున్నాను. దీన్ని కమిటీ వేసుకుని మళ్ళీ దీన్ని బాగు చేయాలని అనుకుంటున్నాం. మేము రేపు నిరాధ్యక్షులు చేస్తున్నాం. మేము మా డిమాండ్ ఏం లేదు, మా కమిటీ వేసుకుని ఇది మసీదు మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దాని యొక్క బాగోగులు అన్నీ మేము చూసుకుంటాం. ఈ తెనాలి జామియా మసీదు 100 ఏళ్ల చరిత్ర గల మసీదు ఇది. దీనికి బై ఫౌండింగ్ దగ్గర నుంచి కూడా అందరూ ఇక్కడ ఉన్న మత పెద్దలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ సొంతంగా కమిటీలు నిర్ణయించుకొని కమిటీలు వేసుకొని ఈ మసీద్ని ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటిదాకా ఈ మసీదులో వక్ఫ్ బోర్డు అమౌంట్ కానివ్వండి, మేము గవర్నమెంట్ నుంచి వక్ఫ్ బోర్డు ద్వారా మేము ఏమైనా ఉపలబ్ధి పొంది మసీద్ని ఇక్కడ దాకా తేలేదు. మేము సొంతంగా కమిటీలో నుంచి చందాలు వసూలు చేసుకుని మసీద్ని ₹1 కూడబెట్టి ఇక్కడ దాకా కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చి ఇంత పెద్దగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఈ మధ్యకాలంలో 2024లో ఒక చిన్న డిస్ప్యూట్ వల్ల వక్ఫ్ బోర్డుకి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇరువురు పార్టీల దగ్గర నుంచి రికార్డ్స్ 10 సంవత్సరాల అకౌంట్ అది మేము చూడాలా అని చెప్పేసి డిఎంలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల అకౌంట్ ఆల్రెడీ ఒక 7 నెలల ముందే మేము
ఇవ్వటం జరిగింది. ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే డిసెంబర్లో మా మసీదు మౌజను ఒక అతను యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే తెనాలి డైరెక్టర్ గారు ఒకళ్ళు అతనికి యాక్సిడెంట్ అయింది, మేము ఒబ్బోర్డు నుంచి అతనికి సాయం చేస్తామని చెప్పి 50,000 రూపాయలు తీసుకుని వచ్చి డొనేట్ చేశారు. అతనికి ఒబ్బోర్డు ద్వారా తీసుకుని వచ్చి ఇస్తున్నామని తీరా చూస్తే మా మసీదు అకౌంట్లో 50,000 రూపాయలు కట్ అయిపోయి ఉన్నాయి. ప్లస్ ఒబ్బోర్డు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఒబ్బోర్డులో ఈ మసీదు డిఎంలో తీసుకుంటే ఇక్కడ 2 ఆఫీసర్లు ఉన్నారండి. ఉండి వాళ్ళు మేనేజ్మెంట్లో మసీదు నడపాలి. వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండట్లా. నెల అద్దెలు మౌజంతో గుంటూరు తెప్పించుకోవడం, వాళ్ళ శాలరీస్ ఇవ్వటం అలా చేస్తున్నారు. ఎవరు వచ్చి మసీద్కి బాగోగులు ఎవరు చూడట్లా. వక్ఫ్ బోర్డుకి మేము తాలూకాత లేకుండా ప్రతి సంవత్సరం మేము కట్టే ట్యాక్స్ కడతా మేము కమిటీని నడుపుకుంటున్నాం. కానీ ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన కూడా ఒక వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇచ్చే తెనాల్లో ఉన్నాడు, మనకి ఏదో రకంగా హెల్ప్ చేస్తాడు అనే ఉద్దేశం మీద ఆయన చెప్పాడని మేము కూడా అందరూ ఆలోచించుకొని సంతకాలు పెట్టి సార్ అలాగే భయ్ మీరు చెప్పినట్టుగానే డిఎంలో తీసుకోండి అంటే సంతకాలు మా వాళ్ళు పెట్టారు. డిఎంలో తీసుకున్నాక ఆయన ఏమన్నాడంటే డిఎంలో తీసుకున్న ఒక 10-15 రోజుల్లోనో లేకపోతే ఒక నెలలోనో మీ స్థానికులు పెద్దలకి ఒక 5గురిని కలిపి మేము మీకే అప్పచెప్పేసి తర్వాత మళ్ళీ ఒక మంచి కమిటీ మీరు ఏర్పరచుకొని తీసుకొచ్చి మాకు ఇస్తే ఆ కమిటీని మీకు అప్పచెప్పేస్తామని చెప్తే సార్ అలాగే అని చెప్పి ఆయన మాట విని మేము దానికి కూడా ఒత్తాసు పలికి ఆయన మీద నమ్మకంతో సంతకాలు పెట్టి ప్రతిదానికి ఆయన చెప్పినట్టుగా తలాడించుకుంటే ఈరోజు ఆయన తీసుకొచ్చాడంటే ఒక కమిటీ తీసుకురమన్నాడు. ఏది డిఎంలో తీసుకున్నా ఒక కమిటీని తీసుకెళ్ళి మేము ఆయనకి ఇస్తే అట్ట కాదు అక్కడ ఇంకోళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకోళ్ళు ఉన్నారని సరే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించండి అని చెప్తే ఆయన ఏం చేశాడంటే ఆ కమిటీని వక్ఫ్ బోర్డులో తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఆ వక్ఫ్ బోర్డు కమిటీ ఏం చేశారంటే జామియా మసీదు ఫైల్ వచ్చింది. అక్కడ వాళ్ళు ఫైల్ వస్తే ఆయన ఏమన్నాడంటే వద్దు పక్కన పెట్టేసేయండి అది నేను తర్వాత చూస్తానన్నాడు. సరే అలాగే అక్కడ మనం వెళ్ళి కనుక్కుంటే మీ ఇస్మాయిల్ బేగ్ భాయ్ గారే ఇటు ఆపుతున్నారండి మాదేం లేదని అక్కడ స్థానికులు మా కూడా ఉంటారు కదా, చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మేము కూడా ఎన్డీఏ కూటమికి పనిచేసిన వాళ్ళమే కదా, బయట వాళ్ళం కాదు కదా, చేశాం కాబట్టి మాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్పారు. సరే అలాగే అని చెప్పేసి మేము రెండోసారి ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి పెద్దలు 80 సంవత్సరాలు ఇలాంటి పెద్దలు ఎంతోమంది వాళ్ళ దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఏందండి అంటే సార్ నేను చేస్తానని చెప్పి 2-3 దఫాలు మాకు తిప్పి తర్వాత ఆయన ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాడు. ఏది మమ్మల్ని పక్కన పెట్టేసి పాత నెంబర్లు లైఫ్ నెంబర్లు ఎంతమంది ఉన్నా కానీ ఆయన ఆర్డర్ కాపీ తెచ్చుకొని నా ఆధ్వర్యంలో ఈ మసీదు నేను నడుపుతానని చెప్పాడు. ఇది అంతవరకు న్యాయం? ఇప్పుడు ఇంత దూరం తీసుకొస్తే మేము మసీదుని ఇంత నిర్మాణంగా తీసుకొచ్చి ఎన్ని కార్యక్రమాలు చేసి ఎంతోమంది మేధావులు దీన్ని కష్టపడి ఈ రకంగా తీసుకొస్తే ఆయన ఆధ్వర్యంలో నేను నడుపుతానని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు కరెక్ట్ కాదు. ఏంటంటే చాలామంది పెద్దలు కూడా తెలియదు ఈయన చేస్తున్న పనులు. దానికి నిరసనగా ఆయన చేసే పనులకు నిరసనగా రేపు మేము ఉదయం 10 గంటలకి శాంతియుతంగా నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రజలు వ్యాపారులు సహకరించాలని టూటౌన్ సీఐ రవీంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా గాంధీ చౌక్, శివాజీ చౌక్ సెంటర్లోని ప్రధాన రహదారులపై ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాలను ఆక్రమించిన తోపుడు బండ్ల వ్యాపారులను అక్కడి నుండి తొలగించినట్లు పేర్కొన్నారు. దుకాణాల ఎదుట ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా వాహనాలను పార్కింగ్ చేయవద్దని సూచించారు. రహదారులపై ఎటువంటి ఆక్రమణలు చేపట్టరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే పలుమార్లు చలానాలు విధించడంతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని సీఐ రవీంద్రబాబు కోరారు. నువ్వు అది కట్ చేసుకొని ఎక్కడ వరకు చూపించాను కదా నీకు, దాన్ని అడదా కట్ చేసుకోవాలి. అదేవిధంగా అది ఉంది కదా అవుట్ పోస్ట్ లైన్లో కనీసం ఒక లైన్లో పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది చూసే వాళ్ళకి. అతను వచ్చాడని నువ్వు వచ్చి అతను వచ్చి ఒకరి తర్వాత ముందుకు వస్తామంటే ఎన్నిసార్లు చెప్పాలి మేము? మీరు బతకాలి, చక్కగా వ్యాపారం చేసుకోండి, అంతేగాని ట్రాఫిక్కి ప్రజలకు ఇబ్బందికరంగా చేయొద్దు. మన టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో
ట్రాఫిక్ రెగ్యులేషన్ భాగంగా అన్ని వీధులు తిరగడం జరిగింది ప్రతిరోజులాగానే. అయితే రోజు రోజుకి చాలామంది చెప్పిన విధంగానే ఫాలో అవుతున్నారు. ఆ విధంగానే అందరూ చక్కగా ఫాలో అవ్వాలి. ఇంకా చాలామంది ఆ షాపుల ముందు అదే వాళ్ళ వస్తువులు కూడా కొంతమంది ఇంకా చెప్పినా కూడా ముందు పెట్టున్నారు. చెప్పే వాళ్ళందరికీ ఇలాగాని మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినకపోతే కోర్టు పెట్టి చలానా విధిస్తామని చెప్పాం. కాబట్టి దయచేసి షాప్ యజమానులు కానీ ఎవరైనా సరే చక్కగా చెప్పిన విషయాలన్నీ పాటించమని చెప్తున్నాం. అదేవిధంగా వాహనదారులకు కూడా చాలామంది మారారు. ఇంకా చాలామంది కూడా రోడ్డుకి అడ్డంగానే పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలగజేస్తున్నారు. దయచేసి ట్రాఫిక్ ఆ యొక్క వాహనదారులు కూడా ఈ ఎక్కడ అడ్డం లేకుండా ట్రాఫిక్కి చక్కగా వాళ్ళు పార్కింగ్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసుకుని తెలుపుతున్నాం. తోపుడు బండ్లు కూడా గాంధీ చౌక్ నుంచి మార్కెట్ రూట్లో ఆ రోడ్డు పార్కింగ్ ప్లేస్లో తోపుడు బండ్లు పెట్టారు. వాళ్ళని కూడా తీపిస్తున్నాం. అది ఎవరు కూడా అలాగా బండ్లు పెట్టకుండా చూసుకుంటున్నాం. వాళ్ళు కూడా తోపులు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకొని ఆ యొక్క వ్యాపారం చేసుకోవాలి. కానీ ప్రజలకు ఇబ్బంది కలంగా ట్రాఫిక్ ఇబ్బంది కలంగా చేయకూడదు తెలుపుతున్నాం. అందరూ చక్కగా వ్యాపారం చేసుకోవాలి, బతకాలి. కానీ ప్రజలకు ఆటంకంగా ఉండకూడదని తెలియపరుచున్నాం. ప్రజలందరూ సహకరించి దీన్ని ప్రతిరోజు ఇది స్పెషల్ డ్రైవ్గా ప్రతిరోజు ఇదే డ్రైవ్ ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని పాటించవలసిందిగా సహకరించవలసిందిగా తెలుపుతున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్లు వేశారు, కాలువలను మర్చారు. 14వ వార్డులో ప్రజల అవస్థలు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభకు ప్రోత్సాహం. విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానంపై దిశానిర్దేశం. జామియా మసీదు సమస్య పరిష్కారం కోరుతూ సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.